రాజమండ్రిలో టీడీపీ కార్పొరేటర్ శ్రీనివాసరావు అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. తప్పతాగి పోలీసులతోనే గొడవకు దిగాడు. తన అనుచరుడి షాప్ మూయించారంటూ పోలీసులతో గొడవకు దిగాడు. భార్య అనుచరులు వారించడంతో వెనక్కు తగ్గాడు. మళ్లీ ఉదయం నుంచి ధర్నాకు దిగాడు. అయితే అర్ధరాత్రి దాకా షాపులు తెరిచి ఉంచడంతోనే షాప్ మూయించినట్లు చెబుతున్నారు పోలీసులు. దీనిపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, స్వాతి, నిన్న అర్ధరాత్రి దీపావళి అయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలోని టీడీపీ కార్పొరేటర్, ఆయన సీనియర్ మున్సిపల్ కార్పొరేషన్ 4 లీడర్ కూడా ఆయన టీడీపీకి. అయితే ఆయనకి టీడీపీ 4 లీడర్కి పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే టీడీపీ కార్పొరేటర్ సంబంధించిన ఇంటిలోని కింద అద్దుకుంటున్న బేకరీ షాప్ యజమానిపై పోలీసులు ఆ షాపును మూయించాలి, రాత్రి 10:30 తర్వాత షాపు మూసివేయాలని చెప్పేసి పోలీసులు హెచ్చరించడం జరిగింది. అయితే ప్రతిరోజు కూడా ఇదే విధంగా చెప్తున్నప్పటికీ కూడా రాత్రి 10 గంటల తర్వాత షాప్ మూసేయమని చెప్తున్నా ఈ షాపు యజమాని మట్టికి కట్టగండగా అదే విధంగా తెరిచి ఉండిస్తున్నాడని చెప్పేసి పోలీసులు కొద్దిగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దీంతో ఆ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ అక్కడికి వచ్చి కార్పొరేటర్ శ్రీనివాస్ అక్కడికి వచ్చి వాళ్ళతో పోలీసులతోటి వాగ్వివాదానికి దిగాడు. ఎందుకు షాపుని కట్టేయాలి, ఇది నా షాప్ అని తెలిసినప్పటికీ కూడా తమరు ఎందుకు ఇలాగ ఆంక్షలు విధిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. మేము కట్టేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పినారు. కానీ ఆ షాపు యజమాని ఎందుకు దురుసుగా ప్రవర్తించడనే ఉద్దేశంతో పోలీసులు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకుని అతన్ని జీపులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కి తరలించే ప్రయత్నం చేస్తుండగా ఈ కార్పొరేటర్ శ్రీనివాస్ వచ్చి అక్కడ దాన్ని జీపును కూడా అడ్డుకోవడం జరిగింది. కొన్ని గంటల పాటు అక్కడ వాళ్ళు 2-3 గంటల పాటు పోలీసులతో అతను వాగ్వివాదాన్ని దిగాడు. చివరి క్షణంలో అతను తీసుకుని వెళ్తున్న సమయంలో కూడా ఆ పోలీసు వాహనాన్ని అడ్డుకుని ఆ పోలీసులని కదిలించేది లేదని చెప్పేసి అతన్ని అంటే దింపకపోతే నేను అక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పేసి అక్కడ నిలబడి పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి ఆందోళన సృష్టించాడు. దీంతో అతని భార్య అలాగే అనుచరులు వచ్చి అతన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోవడంతో అక్కడ నుంచి వివాదం సద్దుమణిగి పోలీసులు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఉదయం ఈ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా నేను ఆందోళన చేస్తున్నానని చెప్పేసి ఆయన తన బేకరీ షాప్ ఎదుటే ఈ ఆందోళన దిగడం జరిగింది. అక్కడ బేకరీ షాప్ ఎదుట రోడ్డుపై బైఠాయించి పోలీసులు దీని మీద నాకు అన్యాయం చేశారు, దీని మీద పోలీసులు సమాధానం చెప్పాలి అని చెప్పేసి తన ఆందోళన దిగారు. తను ఎవరైతే బేకరీ షాప్ యజమాని ఎందుకు అదుపులో తీసుకున్నారో అతన్ని మళ్ళీ ఎందుకు విడిచిపెట్టారు, అదుపులో తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయన నిలదీయడం జరుగుతున్నది. దీనికి పోలీసులు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తన ఆందోళన జరుగుతుంది. ఆ బేకరీ షాప్ ఎదుటే తన నిరసన తెలియజేస్తున్నాడు. పలువురు టీడీపీ నాయకులతో పాటు వివిధ ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఆయన వద్దకు చేరుకుని ఆయనకి మద్దతు కూడా తెలియజేయడం జరుగుతుంది. దీంతో రాత్రి నుంచి కూడా అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొనడం జరిగింది. అయితే పోలీసులు రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా షాపులు మూసివేయాలని చెప్పేసి ఆంక్షలు విధించడం జరుగుతుంది. అయితే వైన్ షాపులు కొన్న నిబంధనలని మామూలు ఇతర షాపుల మీద కూడా నెట్టడం భావ్యం కాదని చెప్తున్నారు. రాత్రి 11 గంటల వరకు కూడా అనుమతి ఇవ్వకపోతే తమ వ్యాపారాలు ఏ విధంగా చేసుకుంటామని చెప్పేసి వ్యాపారులు కూడా ఆపుతున్నారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో కార్పొరేటర్ మద్యం సేవించి ఉండటం వేరంగా